హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్‌కి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఇంకా ఈ న్యూ ఇయర్‌కి కొత్తగా రిజల్యూషన్స్ చేసుకుంటా ఉంటారు. లేదు నేను ఇలాగుండాలి, ఈ న్యూ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేయాలి, ఇంకా న్యూ ఇయర్ వచ్చేసింది కదా అనేసి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటారు. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటారు. అలాగా ఈ న్యూ ఇయర్‌లో నేను కూడా ఏం రిజల్యూషన్ తీసుకున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్‌ని ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా చేస్తూ సక్సెస్ అవ్వాలనేసి నేను రిజల్యూషన్ తీసుకున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. కానీ వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయకపోవడం వల్ల నాది గ్రోత్ అనేది లేదు. కానీ ఏదో అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి వాటిల్లో వచ్చిన మిస్టేక్స్ అనేవి షేర్ చేస్తే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో చేయడము. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే మీరిచ్చే సపోర్ట్ అనేది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా ఇలాంటివి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అంటే హెల్ప్ అయ్యేటివి, నాకు హెల్ప్ అయినటివి, ఇంకా అలాంటివి షేర్ చేసి కొంతమందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాలంటే ఫస్ట్‌లో నేను గార్డెనింగ్, కుకింగ్ చేస్తామనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ మాకు కోళ్ళున్నాయి. ఆ గార్డెనింగ్ అనేవి ఆడికి ఫెయిల్ అయిపోయింది. అంటే ఏదైనా చిన్న బుట్టలో అలా పెట్టినా కూడా ఆ కోళ్ళు తినేయడం గానీ, పందికొక్కులు అంటే ఓపెన్ ఏరియా చాలా ఉంటుంది. ఆ పందికొక్కులు వచ్చి నాశనం చేసేయడం వల్ల గానీ నేను ఇంకా వీడియోస్ అనేవి చేయడం మానేశాను గార్డెనింగ్‌వి. ఇంకా కుకింగ్ అంటారు. కుకింగ్‌వి కూడా నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉంటే నా వీడియోస్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. అంటే లైటింగ్ ప్రాబ్లమ్ వల్ల అంత ఎఫెక్టివ్‌గా లేదు. మాది వంట రూమ్ కొంచెం లోపలికి ఉంటుంది. యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే ఆ వీడియోస్ అనేవి చాలా బాగుండి ఇప్పుడు అందరూ కూడా కెమెరాలు మంచి మంచి కెమెరాతో ఇంకా మంచిగా కొత్తగా ఐఫోన్‌తో అలాగా షూట్ చేయడం వల్ల వాళ్ళ వీడియోస్ అనేవి బాగున్నాయి. మన వీడియోస్ ఇలాగుంటే ఎవరు చూస్తారు అనేసి నాకు నేనే అలాగా డిస్కరేజ్ ఫీల్ అయిపోయి కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మానేశాను. ఇంకా కొన్ని అనుకోని కారణాల వల్ల అసలు యూట్యూబ్ కూడా 2 ఇయర్స్ స్టార్ట్ అయ్యి కూడా నేను వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీగా పెట్టలేకపోయాను. కానీ ఈ ఇయర్‌కి మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా పెట్టాలి. ఖచ్చితంగా యూట్యూబ్ నేను చెయ్యాలి. ఒక ఛానల్ నేను క్రియేట్ చేసుకోవాలి అనేసైతే రిజల్యూషన్ తీసుకున్నాను. ఈ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ అవంతా కూడా చెప్తే మీకు హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా గార్డెనింగ్, కుకింగ్ అవి చేయలేకపోయానని చెప్పాను కదా! ఇంకా షార్ట్స్‌లో చాలామంది లేడీస్ అనేవి వాయిస్ యూజ్ దిస్ సౌండ్ అనేసి చెప్పి డైలాగ్స్ చెప్తా ఉన్నారు కదా! సరే మనము అవి చేస్తాము. కొంచెం మనకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది అనేసి ఇంకా అవి స్టార్ట్ చేశాను. కానీ ఎక్కువగా కూడా చేయలేదు. ఒక 20 వీడియోస్ అలా చేసుంటాను. వాటికే నాకు ఇప్పుడు ఏమనొచ్చిందంటే కొత్త యూట్యూబ్ షార్ట్ హాస్ బీన్ మ్యూటెడ్ అని. నెక్స్ట్ షార్ట్ అనేది అన్‌లిస్ట్‌లో పడిపోతుంది అనేసి మెయిల్ వచ్చింది. ఇదేందిరా బాబోయ్! నేను యూట్యూబేగా చెప్పింది యూజ్ దిస్ సౌండ్ అనేసి తీసుకొని చేయమని ఇప్పుడేమి ఇలాగొచ్చింది అనేసి. అదే అండి యూట్యూబ్ అనేది ఎప్పటికప్పుడు రూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ అనేది మనదై ఉండాలి. మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ప్రతి ఒక్క టెక్ ఛానల్ కూడా అవే చెప్తా ఉంటారు. యూట్యూబ్ అనేది రూల్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీ కంటెంటే, మీ ఓన్ కంటెంటే అది ఒక కంటెంట్ మీదే చేయండి అనేసి కూడా చెప్తా ఉంటారు. అది కూడా నిజమే. ఒక కంటెంట్ మీద చేస్తూ ఉంటే కూడా మనకు సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. నాకు అనిపించింది అయ్యో! మన కంటెంటే అయి ఉంటే ఇలాగొచ్చుండదు కదా అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మేము ఫన్నీ కపుల్ వీడియోస్ కొన్ని చేస్తూ ఉన్నాము. షార్ట్సే చేస్తూ ఉన్నాము. ఇవంతా కూడా ఒక వీడియో లాగా పెడితే బాగుంటుంది. నేను చాలా వరకు చూస్తున్నాను. అంటే ఈ ఫన్నీ కపుల్స్‌వి షార్ట్స్ ఉంటుండే అవంతా కూడా ఒక వీడియో లాగా చేసి అప్లోడ్ చేస్తా ఉన్నారు. ఇంకా అలాగా అన్నీ చేసి ఒక దగ్గర ఉంటాయి కదా! మనము చూసుకునే దానికి బాగుంటుంది కదా! అనే ఉద్దేశంతో నేనేం చేశాను, ఆ షార్ట్స్ అంతా కూడా మెర్జ్ చేసి ఒక వీడియో లాగా అప్లోడ్ చేశాను.
వీడియో అనేది నేను అన్నిట్లోనే పెట్టి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నాకేమొచ్చిందంటే యువర్ వీడియో హ్యాస్ బీన్ బ్లాక్డ్ అనేసి వచ్చింది. ఎందుకంటే ఆ మెయిల్ మొత్తం చూస్తే అది రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చింది. చూడండి, మనం కంటెంటే మళ్ళీ మనం కానీ అప్లోడ్ చేసినప్పుడు ఇలాగ వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ మిస్టేక్ అనేది చేయకండి. ఎప్పుడు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏమంటే మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి. అది కూడా కొంచెం యూజ్ అవుతా, వేరే వాళ్ళకి కానీ యూజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబర్స్ అనేసి వస్తారు, ఖచ్చితంగా చూస్తారు. నేనే ఎగ్జాంపుల్ దానికి. నేను ఇన్ని రోజులు ఏవో చిన్న చిన్నవి మా పొలంవి అలాగ పెడతా ఉన్నాను. ఒక వ్యూస్ అనేవి ఒక 100, 200 అలాగ వస్తూ ఉన్నాయి. కానీ రీసెంట్గా నేను ఎల్ఐసి బీమా స్కీమ్ గురించి అనేసి అప్లోడ్ చేశాను. అది బ్రాంచ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను అనేసి ఆ డీటెయిల్స్ అంతా కూడా చెప్పాను. కానీ ఆ వీడియోకే నాకు 22K దాకా రీచ్ అయింది. నిజంగా దానికి వచ్చిన కామెంట్స్, అక్క, సిస్టర్ అసలు చాలా మంచి కంటెంట్ ఇచ్చారు, చాలా యూజ్ అయింది అనేసి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఇదొక ఎగ్జాంపుల్ సరిపోతుంది కదా. అంటే నలుగురికి యూజ్ అవుతూ ఉంది అన్న కంటెంట్ మనం కానీ అప్లోడ్ చేసామనుకో ఖచ్చితంగా మనకు అనేది రీచ్ అనేది ఉంటుంది, మన ఛానల్ అనేది కూడా సక్సెస్ అవుతూ ఉంది. రూల్స్ అంతా కూడా టెక్ ఛానల్స్ చెప్తూ ఉంటారు, అవంతా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని రూల్స్ తెలుసుకోండి. అదేవిధంగా ఒక టెక్ ఛానల్ని బాగా జెన్యూన్గా ఇచ్చే టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంటే అప్డేట్ అవుతూ ఉంటాం మనం కూడా. కొత్త కొత్త రూల్స్ అంతా యూట్యూబ్ పెడుతూ ఉంటుంది కదా, అందుకని మనము అప్డేట్ అవుతూ ఉంటాము. మన కంటెంట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మనం కొన్ని యాప్లో మ్యూజిక్స్ అనేవి యాపే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అవి యూస్ చేసినా కూడా ఇప్పుడు కాపీరైట్ వస్తూ ఉంది. నేను కొన్ని కిచెన్వి అవి నా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్గా నేను ఆ యాప్ నుంచి మ్యూజిక్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఒక 2 వీడియోస్కి నాకేమీ కాపీరైట్స్ ఏం రాలేదు, కానీ రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోకి కాపీరైట్ అనేది వచ్చింది. ఎవరు కూడా అలాగా యాప్ నుంచి మ్యూజిక్ అనేది యూజ్ చేయకండి. మన ఓన్ కంటెంట్, మన వాయిస్ ఇవ్వండి. ఇంకా కొంచెం ఫేస్ కూడా చూపియండి. అంటే ఏదో చూపిస్తా అటు మాట్లాడేదానికన్నా ఫేస్ చూసి మాట్లాడితే సబ్స్క్రైబర్స్ మనకు కనెక్ట్ అవుతారు. అయితే ఇలాంటివి చాలా వరకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్వి ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది, అలాంటివి ఖచ్చితంగా అనేవి చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చింది అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.